Hi guys, welcome to Dr. Vijayavardhan channel. ఈరోజు మన టాపిక్ మనం ద గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. మనకు ఐన్స్టీన్ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఈజ్ అ గ్రేట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ వెరీ హై ఐక్యూ అంటే హై ఇంటెలిజెంట్ కోషెంట్ అండ్ ఈ ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ అందరికీ తెలిసిందే. సో ఐన్స్టీన్ లాంటి ఒక గొప్ప జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు చాలా పాయింట్స్ తెలుసుకోవచ్చు ఒక జాతకంలో. ఈయన ఎంత గొప్ప సైంటిస్ట్ ఎలా అయ్యాడు, మనం ఎన్ని సంవత్సరాలు కూడా ఇంకా ఐన్స్టీన్ గుర్తుపెట్టుకుంటున్నాం, ఇంత హై ఐక్యూ ఎలా వచ్చింది తనకి, అండ్ ఎన్ని యోగాలు ఆయన జాతకంలో ఉంటే ఒక అద్భుతమైన జాతకంగా ఐన్స్టీన్ జాతకాన్ని పరిగణించవచ్చు. అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆల్మోస్ట్ లైక్ 150 years తర్వాత కూడా మనం ఇంకా ఐన్స్టీన్ గుర్తుపెట్టుకుంటున్నాం అంటే ఎంత గొప్ప జాతకాన్ని ఐన్స్టీన్ కలిగి ఉన్నాడో మనం చూద్దాం. మనం పాయింట్ వైజ్గా అనలైజ్ చేద్దాం. సో మనం ఐన్స్టీన్ జాతకాన్ని చూస్తున్నది ఆయన జర్మనీకి చెందిన తెలిసిందే. సో ఐన్స్టీన్ జాతకం మనం ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. 12 houses ఐన్స్టీన్ మనకి మిథున లగ్నంలో జన్మించాడు, అంటే అసెండెంట్ వచ్చేసి జెమినీ అయింది. సో మిథున లగ్నంలో ఐన్స్టీన్ జన్మించాడు. సో ఇది మిథున కర్కాటకంలో ఆయనకు 2nd house కేతు ఉంది. కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చికంలో చంద్రుడు ఉన్నాడు. ధనస్సు, మకరంలో మనకి కుజుడు, రాహు ఉన్నాడు. కుంభంలో గురువు ఉన్నాడు. మీనంలో బుధుడు, శుక్రుడు, శని అండ్ సూర్యుడు ఉన్నాడు. సో మనకి ఎన్ని ప్లానెట్స్ వచ్చాయో మనకి చూసుకుంటే ఇది 1st house, 2nd house, 3rd house, 4th house, 5th house, 6th house, 7th house, 8th house, 9th house, 10th house, 11th house, 12th house. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 all 9 planets వచ్చాయి. సో ఇప్పుడు ఐన్స్టీన్ మిథున లగ్నంలో జన్మించడం జరిగింది. సో ఈ విధంగా ప్లానెట్స్ ప్లేస్మెంట్ ఉంది ఆయన జన్మించినప్పుడు. సో 9 planets. సో ఫస్ట్ మనం తీసుకుందాం ఈ బోర్న్ ఇన్ జెమినీ అసెండెంట్. ఏ మనిషి అయినా మిథున లగ్నంలో జన్మిస్తే ఆ లగ్న ఇట్ సెల్ఫ్ అంటే మిథున కన్యలకు అధిపతి బుధుడు, అంటే మెర్క్యూరీ ఈజ్ ఎ కాస్మిక్ జీనియస్ ప్లానెట్, అంటే మెర్క్యూరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాస్మిక్ జీనియస్. సో ఆయన మిథున లగ్నంలో పుట్టినప్పుడు అంటే బుధుడు ఆల్రెడీ ఈజ్ ఎ జీనియస్ అనేదానికి ఒక వే వేసిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకు మిథున లగ్నానికి అధిపతి అయిన బుధుడు ఎక్కడ ఉన్నాడు, మనకి 10th ప్లేస్లో ఉన్నాడు. ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్మెంట్ ఫర్ ద కెరీర్. సో ఇక్కడ 10th ప్లేస్లో ఏమయ్యాడు, ఆయన నీచపడి ఉన్నాడు. సో బుధుడు లగ్నాధిపతి అయిన బుధుడు మీనంలో మనకు 10th ప్లేస్లో నీచపడి ఉన్నాడు. కానీ అదే ప్లేస్లో శుక్రుడు ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చ స్థితిని పొందాడు. సో ఎప్పుడైతే ఫస్ట్ పాయింట్ ఎప్పుడైతే మనకి బుధుడికి నీచభంగ రాజయోగం అయిందో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యోగాస్ ఇన్ ద ఆస్ట్రాలజీ. ఒక ప్లానెట్ నీచపడిపోయి ఉండి ఒక ఎగ్జాల్టెడ్ ప్లానెట్తో కనుక కలిసి ఉంటే ఈ నీచభంగ రాజయోగం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సో బుధుడికి కారకత్వమైన ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్, లాజికల్ ప్రాసెసింగ్, సో ఇవన్నీ ఈయన ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వడానికి బుధుడు ఆయనకు ఒక ఫౌండేషన్ వేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అంటే లగ్నాధిపతి ఎప్పుడైతే 10th house ఉండడం, సో ఇది మిడ్ హెవెన్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్. సో ఇక్కడ 10th ప్లేస్లో ఉండడం, అందులో నీచభంగ రాజయోగంతో ఉండడం, అంటే ఎగ్జాల్టెడ్ శుక్రుడితో కలిసి అతిమిత్రుడు అయినటువంటి శుక్రుడు మీనంలో ఎగ్జాల్ట్ అవుతాడు. శుక్రుడితో కలిసి బుధుడు ఉండడం, లగ్నాధిపతి 10th house నీచభంగ రాజయోగంతో ఉండడం ఆయన గొప్ప సైంటిస్ట్ అవ్వడానికి ఒక ఫౌండేషన్ కింద చెప్పవచ్చు. ఫస్ట్ పాయింట్. ఇంకా మనం సెకండ్ పాయింట్ తీసుకుంటే మనం గత వీడియోస్లో కూడా డిస్కస్ చేసాము సరస్వతి యోగం గురించి. సో సరస్వతి యోగంలో మనం ఏమనుకున్నామంటే 1, 5, 9, 10 ప్లేసెస్లో. సో ఎప్పుడైతే
1, 5, 9, 10 ప్లేసెస్లో బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ ఉంటే అద్భుతమైన సరస్వతి యోగం ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు చూస్తే మనకి 9th ప్లేస్లో గురువు ఉన్నాడు అండ్ 10th ప్లేస్లో బుధ శుక్రుడు ఉన్నారు. సో 1, 5, 9, 10 ప్లేసెస్ అంటే మనకి 9th and 10th ప్లేసెస్లో బుధుడు గురువు శుక్రుడు ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సరస్వతి యోగం ఫామ్ అవుతుంది. సో విల్ బికమ్ అ గ్రేట్ ఇంటెలిజెంట్ అండ్ విత్ గ్రేట్ ఐక్యూ. సో మనకి ఇక్కడ హై ఐక్యూ ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ రావడానికి కూడా ఈ ఒక అద్భుతమైన సరస్వతి యోగం ఐన్స్టీన్కి సెకండ్ బెస్ట్గా ఈ జాతకంలో చెప్పవచ్చు. సో 9th గురువు అండ్ 10thలో శుక్రుడు, ఎగ్జాల్టెడ్ శుక్రుడు, నీచభంగమైనటువంటి బుధుడు, అంటే సరస్వతి యోగం మనకి ఇక్కడ గొప్పగా వర్తించింది ఐన్స్టీన్కి. నెక్స్ట్ మనం థర్డ్ వన్ తీసుకుంటే దీన్ని మనం ప్రవజ్ర యోగం లేదా ప్రవరాజ్య యోగం అని కూడా అనొచ్చు. అంటే ద ఎక్సలెంట్ హౌస్, ద 10th హౌస్, ద పొటెంట్ 10th హౌస్లో 4 ప్లానెట్స్ ఉన్నాయి మనకి. ఏ ప్లానెట్స్? మనకి బుధుడు, సూర్యుడు, శుక్రుడు, శని. ఈ 4 ప్లానెట్స్ ఈ 10th హౌస్లో ఉండడం. 10th ఈజ్ అ వెరీ పొటెంట్ హౌస్ ఫర్ ద కెరీర్. ఈ కెరీర్ ప్లేస్లో ఈ 4 ప్లానెట్స్ ఉండడం ఒక గొప్ప వరామహేరుని ప్రకారము ఒక గొప్ప యోగాన్ని ఇస్తుంది అన్నమాట. దీన్ని మనం ప్రవజ్ర యోగం లేదా ప్రవరాజ్య యోగం అంటారు. ఇది కూడా ఆయనకు మంచి ఇన్నోవేషన్ స్కిల్స్, సైంటిస్ట్ అవ్వడానికి దోహదపడిందని చెప్పవచ్చు. కెరీర్లో తను అనుకున్న ఫీల్డ్ని చూస్ చేసుకొని ఆ ఫీల్డ్లో అత్యున్నతమైన స్థాయి ఎదగడానికి ఇదొక యోగం తోడ్పడిందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇంకొకటి చూసుకుంటే ఈ జాతకంలో బుధ ఆదిత్య యోగం కూడా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి సన్ థర్డ్ హౌస్ అవుతాడు, సన్ అంటే స్కిల్స్, రైటింగ్, కమ్యూనికేషన్, సో ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఈ థర్డ్ లార్డ్ కూడా మనకి లగ్నాధిపతితో కలిసి 10th హౌస్లో బుధ ఆదిత్య యోగం ఫామ్ అవుతుంది. ఇది మంచి గ్రాస్పింగ్ పవర్, హై మెమరీ పవర్ని కూడా ఇస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యోగాస్ ఇన్ ఐన్స్టీన్ జాతకం టు బికమ్ అ గ్రేట్ సైంటిస్ట్. సో ఈ బుధ ఆదిత్య యోగం తర్వాత మనం ఇంకోటి చూస్తే ఈ జాతకంలో మన ఏ జాతకానికైనా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము 1, 5, 9 ఆర్ ద వెరీ వెరీ కీ హౌసెస్, ఆ లార్డ్స్ కీ ప్లానెట్స్ కింద చెప్పుకోవచ్చు ఆ జాతకానికి. ఇప్పుడు ఆల్ ట్రైన్స్ మీరు తీసుకోండి, 1, 5, 9 ఆల్ ట్రైన్స్ కూడా మనకి 10th ప్లేస్లో ఉన్నాయి. సో ఫస్ట్ హౌస్ లార్డ్ మెర్క్యూరీ అంటే లగ్నాధిపతి మెర్క్యూరీ, అండ్ 5th హౌస్ లార్డ్, 5th హౌస్ ఏమవుతుంది? మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల అంటే శుక్రుడు, అండ్ తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభం అంటే 9th లార్డ్ వచ్చి మనకి సాటర్న్ అవుతుంది. అంటే ఈ 1, 5, 9 లార్డ్స్ అంటే ఈ ఆల్ ట్రైన్స్ వచ్చేసి 10th హౌస్లో ఉన్నాయి. ఈ ఆల్ ట్రైన్స్ 10th హౌస్ అంటే కెరీర్ హౌస్లో ఉన్నాయి. సో ఆయన చూసుకున్న సైంటిస్ట్ అనేటువంటి గొప్ప కెరీర్కి ఈ ఆల్ ట్రైన్స్ 1, 5, 9 వచ్చి 10th ప్లేస్లో ఉండడం కూడా ఒక గొప్ప రాజయోగాన్ని ఆయనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు చూడండి, మనం ఇందులో ఈ జాతకంలో ధర్మ కర్మాధిపతి పరివర్తన యోగం కూడా ఉంది, ఇంకొక అద్భుతమైన యోగం. ఇప్పుడు మనకు న్యాచురల్గా 9th లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు, 10th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్నాడు. ఇప్పుడు చూడండి మనకి ఇది మకర, కుంభం, 9th లార్డ్ అయినటువంటి శని 10th హౌస్లో ఉన్నాడు, 10th లార్డ్ మీనానికి అధిపతి అయిన గురువు 9thలో ఉన్నాడు. సో ధర్మ కర్మాధిపతి పరివర్తన యోగం కూడా చాలా గొప్ప యోగం. ఇట్స్ ఎ బ్లెస్డ్ యోగా ఇన్ ఐన్స్టీన్ జాతకంలో చెప్పవచ్చు. మనకు న్యాచురల్ కాలపర్ష కుండలతో వెళ్తే మేషం నుంచి వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు 9th అంటే ధర్మాధిపతి కింద గురువు, 10 and 11 అంటే కర్మాధిపతి కింద శనిని తీసుకుంటే ఇక్కడ ధర్మ కర్మాధిపతి పరివర్తన యోగం జరిగింది. అంటే 9th లార్డ్ 10th ప్లేస్లో ఉన్నాడు, 10th లార్డ్ 9th ప్లేస్. ఈ ధర్మ కర్మాధిపతి యోగం కూడా ఐన్స్టీన్ జాతకంలో ఒక బ్లెస్డ్ యోగా కింద చెప్పుకోవచ్చు. ఇంకొక 7th పాయింట్ మనం తీసుకుంటే ఇప్పుడు అన్నిటికంటే ఏ జాతకంలో ఎన్ని గ్రహాలు ఎలా ఉన్నా, మిగతా 8 గ్రహాలు ఎలా ఉన్నా ఒక్క గురువు బాగుంటే అది అద్భుతమైన జాతకంగా చెప్పుకోవచ్చు. మన ఐన్స్టీన్ జాతకంలో ఇప్పటివరకు చాలా బాగున్నాయి. వీటితో పాటు ద బెనివలెంట్ జూపిటర్ అంటే చాలా బ్లెస్సింగ్ చేసేటటువంటి జూపిటర్ అన్ని ట్రైన్స్ని, ఇంపార్టెంట్గా ఉన్న అన్ని ట్రైన్స్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు 1, 5, 9. ఎలా అంటే ఆయన 9th ప్లేస్లో ఉన్నాడు, సాలిడ్ 9th. ఇక్కడ 9th నుంచి లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు 5th, 5వ దృష్టి. మనకి జూపిటర్కి తెలుసు కదా, మనకి
జూపిటర్ ఆస్పెక్ట్స్ మనకి 5, 7, 9 ఉంటాయి. సో జూపిటర్ ఇక్కడ 9th ప్లేస్లో ఉండి లగ్నాన్ని ఆస్పెక్ట్ అంటే ఫస్ట్ హౌస్ని చూస్తున్నాడు, అండ్ ఆఫ్ కోర్స్ 3rd అండ్ యాజ్ వెల్ యాజ్ 5th. సో 1, 5, 9 ఆయన ఉన్నది 9th ప్లేస్లో ఉన్నాడు, 1, 5ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో ద బెనివలెంట్ జూపిటర్ ఆస్పెక్టింగ్ ట్రైన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ యోగాస్ ఇన్ ఐన్స్టీన్ హారోస్కోప్. సో ఇది కూడా ఆయన గొప్ప స్టేజ్కి రావడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక విధంగా ఉపయోగపడిందని చెప్పచ్చు. సో నెక్స్ట్ మనకి ఇంకొక పాయింట్ తీసుకుందాం. సో ఇప్పుడు చాలామంది అనుకుంటారు మిథున లగ్నానికి కుజుడు పాపగ్రహం అవుతాడు, అది అవన్నీ పక్కన పెడితే మనకి ఇప్పుడు కుజుడు మిథున లగ్నం పాపగ్రహం అయినా ఆయన అష్టమంలో అంటే 8th హౌస్ అంటే అది మోర్ రీసెర్చ్ ఫీల్డ్. 8th హౌస్లో ఎగ్జాల్టెడ్గా ఉన్నాడు. ఎగ్జాల్టెడ్ మార్స్ ఇన్ 8th హౌస్ విత్ రాహు గివింగ్ ఎక్సలెంట్ రీసెర్చ్ కేపబిలిటీస్. అంటే ఇప్పుడు మన E=mc² అంత ఈజీ, మనం అనుకున్నంత ఈజీ ఫార్ములా కాదు వెన్ ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ దిస్ వన్. సో అలాంటి ఫార్ములాను ఆయన ఒకటి చెప్పగలిగాడు అంటే హీ గాట్ ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్స్ బికాస్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ మార్స్ సిట్టింగ్ ఇన్ ద రీసెర్చ్ హౌస్ 8th హౌస్ అలాంగ్ విత్ రాహు అండ్ మార్స్ 8th హౌస్లో ఉండడం ఐన్స్టీన్కి గొప్ప రీసెర్చ్ సైంటిస్ట్గా ఎదగడానికి కూడా తోడ్పడిందని చెప్పవచ్చు. ఇంకా మనం ఇంకొక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ 9th, ఇక్కడ మనకి 9th మూన్ వృశ్చికంలో మనకు మూన్ డెబిలిటేట్ అవుతాడు. సో మూన్ డెబిలిటేట్ అయినప్పటికీ అంటే మనకి డెబిలిటేషన్ ఇక్కడ ఏ విధంగా ఇస్తుందంటే కామ్ మైండ్ని ఇవ్వదు. ఇట్స్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ సంథింగ్. అంటే ఇది మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ అంటే ఒక గొప్ప విషయాన్ని కనుక్కోవాలనేటువంటి తపనని తీసుకొస్తుంది. ఇక్కడ చంద్రుడు నీచబడ్డా కూడా ఇప్పుడు చూస్తే మనం ఈ చంద్రుడు లగ్నాధిపతి అయిన బుధుడితోటి ట్రైన్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి 5th, ఇక్కడ నుంచి 9th. సో 5th, 9th ట్రైన్లో చంద్రుడి నుంచి బుధుడు 5th, బుధుడి నుంచి చంద్రుడు 9th. ఈ ప్లేస్ ట్రైన్లో ఉండడం వల్ల బ్రెయిన్ మంచి హార్మోనియస్గా ఉండి ఇన్నోవేటివ్ థింగ్స్ అంటే గొప్ప గొప్ప విషయాలు ఆవిష్కరించడానికి నెగిటివ్ చంద్రుడు నీచబడ్డా కూడా ఉపయోగపడిందని మనకి చెప్పవచ్చు. ఇంకొకటి 10th పాయింట్, ఎప్పుడైనా ఒక జాతకంలో ఈ 1, 5, 9 ట్రైన్స్ అండ్ యాంగులర్ హౌసెస్ 4, 7, 10 అంటే కోణాలు 1, 5, 9 అండ్ కేంద్రాలు 4, 7, 10 ఈ 1, 5, 9 లాట్స్ తోటి 4, 7, 10 లాట్స్ కనుక కలిసి ఉంటే అదొక రాజయోగం కింద చెప్పవచ్చు. ఇప్పుడు మన ఈ జాతకంలో చూస్తే 1, 5, 9 మనకి ఫస్ట్ లార్డ్ బుధుడు, 5th లార్డ్ శుక్రుడు, 9th లార్డ్ శని ఇక్కడ మనకి 10th హౌస్లో ఉన్నాడు. అదేవిధంగా అదే శనితో పాటు మనకు 4th లార్డ్ అంటే బుధుడు మనకు 4th లార్డ్ కూడా అవుతాడు. 1st and 4th కదా మిథున కన్య. సో 4th లార్డ్ అంటే ఎప్పుడైతే కోణాధిపతి కేంద్రాధిపతితో అంటే 9th లార్డ్ 4th లార్డ్ కాంబినేషన్ వచ్చిందో అది కూడా అద్భుతమైన రాజయోగాన్ని సూచిస్తుంది. సో ఒక జాతకంలో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు 10 పాయింట్స్ కవర్ చేసాం. ఈ 10 ఎక్సలెంట్ పాయింట్స్ ఉండడం వల్ల ఆయన గొప్ప సైంటిస్ట్గా మనం ఎన్ని రోజుల్లో గుర్తుపెట్టుకోవడానికి ఒక జీనియస్, ఒక మేధావి ఐన్స్టీన్ అని మనం అనవచ్చు. ఎప్పుడైనా ఆల్బర్ట్ ఐన్స్టీన్ని మనం పేరు తలుచుకుంటే E=mc², ద గ్రేట్ సైంటిస్ట్, హై IQ ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. సో ఇవన్నీ రావడానికి ఈ జాతకంలో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు 10 పాయింట్స్ కవర్ చేసాం. నట్షెల్గా చూస్తే ఒక్కొక్కసారి ఫస్ట్ పాయింట్ మనం చూస్తే బుధుడికి నీచభంగ రాజయోగం. నెక్స్ట్ మనకి సరస్వతి యోగం, అద్భుతమైనటువంటి సరస్వతి యోగం జాతకంలో ఉంది. అండ్ థర్డ్ పాయింట్ తీసుకుంటే పొటెంట్ 10th హౌస్లో 4 ప్లానెట్స్ ప్రవజ్ర యోగం ఆ ప్రవరాజ్య యోగం కింద తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 1, 5, 9 ఆల్ ట్రైన్స్ ఇన్ 10th హౌస్ అది కూడా ఒక అద్భుతంగా రాజయోగం కింద 4th తీసుకున్నాం. అండ్ 5th బుధ ఆదిత్య యోగం కూడా ఉంది. అండ్ 6th ధర్మకర్మాధిపతి పరివర్తన యోగం కూడా ఉంది. అండ్ 7th ద మోస్ట్ బెనివలెంట్ జూపిటర్ ఆస్పెక్టింగ్ ట్రైన్స్. సో ఇది మనం చూసాము. అండ్ 8th హౌస్లో ఎగ్జాల్టెడ్ మార్స్ రీసెర్చ్ సంబంధించినటువంటి హౌస్లో ఎగ్జాల్టెడ్ మార్స్ విత్ రాహుతో ఉండడం ద గ్రేట్ సైంటిస్ట్ అవ్వడానికి తోడ్పడింది. ఇంకా 9th మూన్ ఈవెన్ దో డెబిలిటెడ్ అయినా హార్మోనియస్ విత్ మెర్క్యూరీ విత్ ద ట్రైన్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఇది కూడా
గొప్ప ఇన్నోవేటివ్ థింగ్స్ చేయడానికి ఉపయోగపడింది. ఇంకా 10th పాయింట్ 159 47 లార్డ్ కాంబినేషన్, అంటే 4th లార్డ్ విత్ 9th లార్డ్. సో ఇవి కూడా మన 10th హౌస్లో ఉండడం వల్ల ఒక రాజయోగం. సో ఈ విధంగా ఇన్ని ఒక గొప్ప జాతకంలో ఉండాల్సినటువంటి ఒక ఆల్మోస్ట్ ఒక 10 యోగాలు మనం ఇందులో ఐన్స్టీన్ జాతకంలో ఉంది. ఇలా ఉండడం వల్ల ఐన్స్టీన్ ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వడం, ఈ రోజు వరకు కూడా మనకు ఐన్స్టీన్ని బీట్ చేసే ఐక్యూ అంటే చాలా కష్టం. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఐక్యూ ఆయన కలిగి ఉండడం, మన ఆయన్ని ఒక జీనియస్ కింద గుర్తుపెట్టుకోవడం జరిగింది.